హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ అండి. అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియోని ఆడవాళ్ళకి మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుందనేసి చేస్తున్నానండి. సో అయితే అందరికీ కాదు, ఎవరైతే పెళ్ళైపోయిన ఆడవాళ్ళు ఉంటారో సో అటువంటి వారికి అనమాట. సో పెళ్ళైన ఆడవాళ్ళు మాత్రం ఈ వీడియోని మీ భర్త లేనప్పుడు మాత్రమే చూడండి. సో మీ భర్త ఉన్నప్పుడు చూసారనుకోండి, నా భార్యకి నా మీద అనుమానమేమో, నేనంటే అలా అనేసి ఫీల్ అవుతుందేమో అనేసి కొంచెం నెగిటివ్గా ఫీల్ అయ్యేదానికి అవకాశం ఉంది. సో ఏ భార్యకు ఉండదు చెప్పండి, భర్త పైన కేర్ తీసుకోవాలనేసి. అట్ ది సేమ్ టైం ఎవరు కూడా తన భర్తను చూడకూడదు అనేసి అందరూ కోరుకుంటారు కదా. ఆ ఉద్దేశంతో చూడకూడదు, నా భర్తని ఏ ఆడపిల్ల కానీ ఆడవాళ్ళు కానీ వలలో వేసుకోకూడదు అనేసి ప్రతి ఒక్కరూ అనుకుంటారు కదా. సో అటువంటి వారికి ఈ వీడియో అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. సో మీకు కనుక ఈ టాపిక్ పైన ఇంట్రెస్టింగ్గా ఉంటే ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. అట్ ది సేమ్ టైం మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా? శ్రీ కేరళ దుర్గాంబిక జ్యోతిష్య భవనం, పండిత్ కిషోర్ శర్మ, ఇండియన్ ఫేమస్ వశీకరణ స్పెషలిస్ట్. సంప్రదించవలసిన నెంబర్లు 9008605513. మీకు ఎలాంటి సమస్యలున్నా, భార్యాభర్తల మధ్య కలహాలైన, వశీకరణం, సంతాన సమస్యలు, పెళ్లి సమస్యలు, కోర్టు కేసులు, ఆస్తి వివాదాలు, అన్నదమ్ముల గొడవలు, అన్ని సమస్యల నుండి కొద్ది రోజుల్లోనే శాశ్వత పరిష్కారం చూపబడును. ఆర్థిక పరంగా, అనారోగ్యపరంగా ఎలాంటి దుష్టశక్తి ప్రభావాలైనా పరిహారం చేయబడును. సంప్రదించవలసిన నెంబర్లు 9008605513. సో ఇప్పుడు టాపిక్ ఏంటంటే కనుక, మీ భర్త ఉన్నప్పుడు ఇలాంటి ఆడవాళ్ళని మాత్రం అస్సలు ఇంటి దగ్గరికి రానివ్వకండి. ఇలాంటి వాళ్ళతో మాత్రం అస్సలు మాట్లాడనివ్వకండి. అది ఎలాంటి వాళ్ళు అనేది ఇప్పుడు చెప్తానమాట. సో జనరల్గా మీ పక్కింట్లోనూ ఎదురింట్లోనూ ఆడవాళ్ళు ఉండటం కామన్ మీ సరౌండింగ్స్లో. బట్ కొంతమంది మంచి వాళ్ళు అయితే కనుక, అంటే ఏ ఫీలింగ్ లేని వాళ్ళు అయితే కనుక, మీరు ఒక్కరే ఉన్నప్పుడు వచ్చి మాట్లాడతారు. మీ భర్త ఎప్పుడైతే ఇంట్లోకి వస్తారో అప్పుడు వెళ్ళిపోతారనమాట. వాళ్ళ హస్బెండ్ వచ్చేవాళ్ళ ఏం పని అనేసి వెళ్ళిపోతారు. అది మంచి లక్షణం. కానీ కొంతమంది ఏంటంటే, ఇంకా మీ భర్త వస్తున్నాడు అనే టైం ఉంటుంది. అంటే కొంతమంది ఆఫీస్కి వెళ్తూ ఉంటారు కదా జెంట్స్. సో వాళ్ళు ఇంక వస్తున్నారు అనే టైంలో వీళ్ళు ఫస్ట్ మన ఇంటికి వస్తారనమాట. వచ్చి మీతో అవసరం లేకపోయినా కూడా ఏదో ఒకటి మాట్లాడుతూ దాన్ని అట్టే కంటిన్యూ చేస్తూ ఉంటారు. బట్ మీ భర్త వచ్చినా కూడా వెళ్ళకుండా అక్కడే కూర్చునేసి ఏదో అవసరం లేని టాపిక్ గురించి కానీ, లేకపోతే ఏదన్నా అన్వాంటెడ్ మ్యాటర్ ఉంటుంది కదా, సో అలాంటి వాటి గురించి కానీ డిస్కస్ చేస్తూ, అలా డిస్కషన్ చేసినప్పుడు ఎక్కువగా మీ హస్బెండ్తోనే మాట్లాడడానికి ట్రై చేస్తారనమాట. సో ఇలాంటి వాళ్ళు కనుక ఎవరైనా ఉంటే మీ సరౌండింగ్లో, వాళ్ళు ఒక్కసారి మీ ఇంటికి వస్తేనే వాళ్ళ బిహేవియర్ ఇలా ఉంది అని మీకు అర్థమైందనుకోండి, వాళ్ళని మాత్రం మీ ఇంటికి ఇంక పైన ఎప్పుడు రానివ్వకండి. ఒకవేళ రావాల్సి వస్తే మాత్రం వీలైనంత తొందరగా పంపించేదానికి ట్రై చేయండి. ఎందుకంటున్నానంటే, ఇలాంటి వాళ్ళే మీ హస్బెండ్ని వలలో వేసుకోవడానికి ట్రై చేస్తారనమాట. సో అందుకోసమే రానివ్వకండి అని చెప్తున్నాను. సో సమాజంలో మంచి వాళ్ళు ఎంతమంది ఉన్నారో, చెడ్డవాళ్ళు కూడా అంతేమంది ఉన్నారండి. సో అలాంటి చెడ్డవాళ్ళ మాయలో మీ భర్త పడిపోయి మీ లైఫ్ నాశనం అవ్వకుండా ఉండటం కోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకొంతమంది ఎట్లాంటి వాళ్ళంటే, వాళ్ళు కొంచెం అందంగా ఉంటే చాలు, మీ భర్త ఉన్నప్పుడు మాత్రం వచ్చేసి హెయిర్ దువ్వుకుంటా రావటం, లేకపోతే తల ఆర్పుకుంటా రావటం, లేదా శారీ అప్పుడే కట్టుకునేసి ఏదో ఫ్రెష్గా రావటం, ఏదో ఇంకా టిప్ టాప్గా రెడీ అయిపోయి వచ్చి ఊరికే మాట్లాడుతూ ఉంటారనమాట. సో ఇలాంటి వాళ్ళని కూడా మనం ఇంటికి రానివ్వకూడదండి. ఎందుకంటే వీళ్ళ మనసు ఎప్పుడు కూడా నా అందాలని వాళ్ళకి చూపిద్దాము, నా అందం చూసి వాళ్ళు పడిపోతారు, నా మాటలతో వాళ్ళని ఇంప్రెస్ చేద్దాము, ఆ మాటలతో వాళ్ళ హస్బెండ్ని నా వైపు తిప్పుకుందాము అనేసి ఈ విధంగా ఆలోచిస్తారనమాట. సో అటువంటి వారిని కూడా మీరు ఇంటికి రానివ్వకూడదు. ఒకవేళ వచ్చినా కూడా ఎక్కువసేపు ఉండనివ్వకూడదు. వీలైనంత తొందరగా పంపించేయడం సేఫ్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇంకొంతమంది ఉంటారండి, ఏదో ఒక కారణం వల్ల మీ ఫోన్ నెంబర్ కానీ మీ హస్బెండ్ ఫోన్ నెంబర్ కానీ తీసుకుంటారనమాట. సో తీసుకున్నప్పటి నుంచి కూడా ఏదో ఒక మెసేజ్ పెట్టడం, ఏదో ఒక ఫోన్ చేయటం, అనవసరంగా ఏం చేస్తున్నారండి, తిన్నారా అండి, ఏమైనా భయం అయితే మాకు ఫోన్ చేయండి, మేము ఇక్కడే ఉంటాం, మీకు ఎప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా మాకు ఫోన్ చేయండి అన్నట్టు ఏదేదో మాట్లాడుతూ ఉంటారనమాట. అంటే ఆ అవసరం వీళ్ళకి ఉండకపోవచ్చు, బట్ ఉన్నట్టు వీళ్ళే క్రియేట్ చేసి ఊరికూరుకునే మాకు ఫోన్ చేయండి, మీకు ఏమైనా కావాలంటే అడగండి, నేనే ఇస్తాను, ఫ్రీగానే ఇస్తాను అన్నట్టు డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడుతూ ఉంటారనమాట మీ హస్బెండ్తో. సో అటువంటి వారిని కూడా మీ ఇంటికి రానివ్వకూడదు. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకొక ఎలా ఉంటారంటే, సో ఇంకా ఈవినింగ్ అయితే చాలు, లేదా మీ హస్బెండ్ ఇంట్లో ఉన్నప్పుడు వచ్చేసి ఆ డ్రెస్ కానీ నైటీ కానీ వేసుకొని వచ్చేస్తారనమాట. బట్ ఓనీలు కానీ ఇంకా ఇలాంటివి అస్సలు వేయకుండా ఇంకేదో ఎక్స్పోజ్ చేసుకుంటూ వచ్చేస్తారనమాట. కొంతమంది ఆడవాళ్ళు ఉంటారండి, నైటీలను కూడా ఏదో డ్రెస్ టాప్ని ఎలా స్టిచ్చింగ్ చేయించుకుంటారో, ఆల్ట్రేషన్ అలా చేయించుకుంటారనమాట. సో ఎక్కడ ఎలా ఉండాలో అట్లా మొత్తం బాడీ షేప్ కనిపించేటట్టు ఆ నైటీలు వేసుకుంటారనమాట.
సో అలాంటివి వేసుకొని మీ ఇంటికి వచ్చి బాతాకాన్ని చేస్తూ అవసరం లేని టాపిక్ గురించి మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు మీ హస్బెండ్ని ట్రాప్ చేయడానికి చూస్తున్నారు అనేసి అర్థం అనమాట. ఓకేనా? సో అలాంటి వాళ్ళని కూడా మీ ఇంటికి రానివ్వకండి, వచ్చినా కూడా ఎక్కువసేపు ఉండనివ్వకండి. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకొంతమంది ఉంటారు, ఆ భార్య ఎప్పుడైనా ఒంటరిగా కనిపిస్తే, అంటే పక్కింట్లో భార్య ఎప్పుడైనా ఒంటరిగా కనిపిస్తే ఈవిడొచ్చేసి వాళ్ళ హస్బెండ్ గురించి ఆమె గురించి ఎక్కువగా అడుగుతుంటారనమాట. అంటే మీరిద్దరు పర్సనల్గా ఎలా ఉంటారు, మీరు ఎలా చేస్తారు, రోజుకి ఎన్నిసార్లు చేస్తారు, వారానికి ఎన్నిసార్లు చేస్తారు, ఇట్లాంటి అనవసరమైన టాపిక్స్ అన్నీ కూడా అడుగుతారనమాట. సో ఎందుకంటే అంటే వాళ్ళకి వాళ్ళ హస్బెండ్ గురించి కాకుండా పక్కన వాళ్ళ హస్బెండ్ గురించి ఆలోచిస్తున్నారు కదా, అప్పుడు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ వాళ్ళల్లో ఉంటుంది. ఈమె చెప్పింది అనుకోండి, దాన్ని ఇంకొంచెం అడ్వాంటేజెస్గా తీసుకునేసి వాళ్ళకి నచ్చినట్లు దాన్ని ఉపయోగించుకోవడం కోసం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ తీసుకుంటారు కదా, అప్పుడు మీరు అలా అంట కదా ఇలా అంట కదా అనేసి ఆ మాటలతో వీళ్ళని కొంచెం కన్ఫ్యూజ్ పట్టించవచ్చు. అదే విధంగా ఇంప్రెస్ చేయొచ్చు. మేము కూడా అలాంటి టాపిక్ గురించి మాట్లాడితే మా మాయలో పడిపోయేదానికి ఈజీ అవుతుంది అనే ఒక చెడ్డ ఆలోచనతోటి మీతో వాళ్ళు ఇలాంటి టాపిక్స్ అన్నీ మాట్లాడతారనమాట. సో అలాంటి కనుక మాట్లాడితే సో మీకు అర్థమవుతుంది కదా, అంటే వీళ్ళు చాలా మంచి వాళ్ళు, మా క్లోజ్ ఫ్రెండ్స్, ఇలాంటి వాళ్ళు కాదు, ఒక ఆంటీ స్టేజ్లో ఉన్నారు, నాకు తల్లివారసు అవుతున్నారు, అలాంటి వాళ్ళు అయితే తప్ప మీరు చెప్పకండి. ఎందుకంటే ఒకవేళ మీకు ఏదైనా పర్సనల్ ప్రాబ్లం ఉంటే దాన్ని వాళ్ళు ఒక సలహాతోటి దాన్ని మీకు పరిష్కరించగలరు అన్నప్పుడు మాత్రమే చెప్పండి. అలా కాకుండా వీళ్ళు మా హస్బెండ్కి ట్రై చేస్తున్నారు, ఇలా మమ్మల్ని ట్రాప్ చేయడానికి చూస్తున్నారు అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి విషయాలు చెప్పకండి. ఓకేనా? సో ఇలా చెప్పడం వల్ల కూడా ఇంకొక నష్టం కూడా ఉంది. అదేంటంటే కనుక మీ హస్బెండ్కి వేరే ఆడవాళ్ళు ఎలా ఉంటే ఇష్టం అనేది వాళ్ళు పసిగట్టేస్తారనమాట మీరు అలా చెప్పినప్పుడు. సో అలా తెలుసుకున్నప్పుడు వీళ్ళు కూడా అలాగే ఉండటానికి ట్రై చేసి మీ హస్బెండ్ని ఈజీగా ట్రాప్ చేస్తారు. సో అందుకోసమే వేరే ఆడవాళ్ళకి, మీ సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి మాత్రం ఇలాంటి ఇన్ఫర్మేషన్ అస్సలు చెప్పకండి. ముఖ్యంగా మీ మధ్యలో ఎప్పుడైనా గొడవలు వస్తే, మీ భార్యాభర్తల మధ్యలో గొడవ వస్తే అలాంటివి కూడా అస్సలు చెప్పకండి. ఎందుకంటే మీ మధ్య గొడవ వచ్చిందనుకోండి, అప్పుడు దాన్ని వాళ్ళు అడ్వాంటేజెస్గా తీసుకునేసి మీరు గొడవలో ఉన్నప్పుడు ఎట్లయినా కొంచెం దూరం ఉంటారు కదా, దాన్ని వీళ్ళు అనుకూలంగా మార్చుకునేసి అప్పుడు వీళ్ళు దగ్గర అవ్వడానికి ట్రై చేస్తారనమాట. సో అవసరం లేకున్నా కూడా అయ్యో అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి, మీరు బైక్ ఇవ్వండి, మీతో కలిసి మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళండి, సో ఎవరు లేరు ఇప్పుడు మాకు తీసుకెళ్ళడానికి అనేసి ఏదేదో డ్రామాలన్నీ చెప్పేసి కథలన్నీ చెప్పేసి మీ హస్బెండ్తో ఎక్కువ రిలేషన్ మెయింటైన్ చేస్తారనమాట. సో దాని తర్వాత ఏమవుతుందని మీకు తెలుసు కదండి, ట్రాప్ చేయడము, ఇంకా మీ హస్బెండ్ వాళ్ళ వైపే టర్న్ అయిపోవడము, తర్వాత అఫైర్స్ మెయింటైన్ చేయడము, ఇలాంటి నష్టాలన్నీ కూడా మీకు జరుగుతాయి అన్నమాట. సో చేతులు కాలాక ఆకలి పట్టుకొని ఏం లాభం చెప్పండి. సో అందుకోసమే ముందుగానే చెప్తున్నాను, ఇలాంటి ఆడవాళ్ళని మాత్రం మీ భర్త ఉన్నప్పుడు అస్సలు ఇంటికి రానివ్వకండి. సో ఇదంతా చెప్పిన తర్వాత ఇంకొక విషయం కూడా నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది ఆడవాళ్ళు మేము మా భర్తకి కావాల్సినంత ప్రేమను అందిస్తున్నాం సిస్టర్, అయినా కూడా మూడో వ్యక్తికి మా భర్త వెళ్ళిపోతున్నాడు, ఇలా ఎందుకు జరుగుతుందో నాకు అర్థం కావటం లేదు, మా ఇంటి పక్కన ఉండేవాళ్ళు, మా పైనింటి ఉండేవాళ్ళు, సో మా ఇంటి సరౌండింగ్లో ఉండే వాళ్ళే ఇలా చేస్తున్నారు, నాకు ఎలా చేయాలో అర్థం కాలేదు, నేను ఎక్కడ పొరపాటు చేశానో నాకు అర్థం కాలేదు అనేసి చాలామంది నాకు మెయిల్స్లో అడుగుతున్నారు. సో అలాంటి వాళ్ళకి ఇవి ఉపయోగపడతాయి. ఇంకా ఫ్యూచర్లో ఎవరికి కూడా ఇలాంటి నష్టాలు జరగకుండా ఉండటం కోసం ఈ వీడియో ఉపయోగపడుతుందని మాత్రమే చెప్పాను. ఇందులో మాత్రం ఎవరిని కించపరచాలని కాదు, ఎవరిని బాధ పెట్టాలని మాత్రం కాదు. ఓకేనా? సో మీరు తప్పు చేస్తుంటే మీకైతే కోపం వస్తుంది, మీరు తప్పు చేయనప్పుడు ఎందుకు కోపం వస్తుంది చెప్పండి. సో దయచేసి అర్థం చేసుకోండి. మనలాంటి సిస్టర్స్ ఎవరు కూడా బాధపడకూడదు అని మాత్రమే ఈ వీడియో చేశాను అనమాట. సో ఇప్పటి వరకు నేను ఏవైతే చెప్పానో ఇవి సేమ్ జెంట్స్కి కూడా వస్తాయండి. కొంతమంది జెంట్స్ ఏంటంటే, మీ ఇంట్లో ఏం పని లేకపోయినా కూడా బనియన్ వేసేసుకొని మీ భార్య ఉన్నప్పుడు రావటం, లుంగి కట్టుకొని ఇంటికి రావటం, అవసరం లేకపోయినా కూడా మాట్లాడడం, ఫస్ట్ సిస్టర్ మాట్లాడతారు, తర్వాత పేరుతో పిలుస్తారు, తర్వాత అండి ఇండి అని పిలిచి తర్వాత ట్రాప్ చేసేస్తారనమాట. సో ముందుగానే జాగ్రత్త పడండి, అనవసరంగా ఎవరికి కూడా చోటు ఇవ్వకండి. అలా అనేసి ప్రతిక్షణం అనుమానించండి అని కాదు ఇక్కడ చెప్పటం, జాగ్రత్త పడమని చెప్తున్నాను అంతే. ఓకేనా? సో ఇంతే గైస్ ఇవాళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.